ఇప్పుడు నువ్వు వెళ్ళి కార్ ఎక్కాలి కదా, ఎక్కవా? ఎక్కడికి వెళ్తున్నావు? గేమ్స్కి వెళ్తున్నావా? ఓకే, ఇప్పుడు కార్ వస్తుంది. ఇప్పుడు కార్ ఎక్కాలి కదా, ఎక్కుతావా? ఓకే, ఇదో కారు ఎక్కాలి కదా, ఎక్కు. ఎక్కడికి వెళ్తున్నా? సరే, డోర్ వేస్తున్నా. కన్నా దిగు. ఎక్కడికి వచ్చావు? గేమ్స్కి వచ్చావా? గేమ్స్ ఎక్కడుంది చెప్పు. ఇట్లా పైన ఉందా? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కొత్తపేటలో ఉన్న చిన్నపిల్లలకి ప్లే జోన్కి వచ్చామండి. మా కన్నతో పాటు వాళ్ళ మామ కూడా వచ్చారు, ఇద్దరు. సో చాలా ఎక్సైట్గా ఉన్నాడు మా కన్న అయితే. సో తను ప్రతి మూమెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే గేమ్స్కి వెళ్తున్నా అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. సో మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న ప్లే జోన్కి వచ్చాము. ఇక్కడ పక్కనే మనకి హోటల్ కూడా ఉందండి. సో చాలా బాగుంటాయి ఇక్కడ గేమ్స్ అనేవి, చాలా రకరకాల గేమ్స్ అనేవి ఉంటాయి. చాలా ఎక్సైట్తో ఉన్నాడు మా కన్న, అందుకే అసలు మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సో తనకి తెలుసు అండి, ఇంతకు ముందు కూడా 3-4 టైమ్స్ వచ్చేవాడు. సో అందుకే తనకి మొత్తం ఏమేం కావాలి అని మొత్తం తెలుసు. సో అందుకే తను మొత్తం మాకంటే ముందుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో చాలా సంతోషంగా తానే శాండల్స్ తీసుకుంటూ ట్రేలో పెడుతున్నాడు. చాలా పద్ధతిగా పెడతాడండి, చాలా గుడ్ బాయ్, చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇంట్లో కూడా. ఎప్పుడు తను చేసే ప్రతి పని చాలా మాకంతా పద్ధతిగా అనిపిస్తూ ఉంటాయి. సో తను ప్లే జోన్లోకి ఎంటర్ అయిపోయాడండి. ఎంటర్ అయిపోయి చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నాడు పిల్లలతో కలిసిపోయి ఆడడానికి. సండే కదండి, చాలా క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, చాలామంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలందరికీ గేమ్ జోన్ ఇదేనండి. సో ఇది జంపింగ్, స్పెషల్గా చెప్పాలంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జంపింగ్ని. చాలా బాగుంటుంది కూడా, ప్రతి గేమ్ కూడా స్పెషల్గా ఉంటుందండి ఇక్కడ. సో మా కన్న అయితే ముద్దుగా తను ఒక్కడే జంపింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇంకో చిన్న బాబు కూడా యాడ్ అయ్యాడు, ఇంకా తనని చూసుకుంటూ తిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి. సో ముద్దు మాటలతో బాగా మాట్లాడతాడు. తన మాటలు వింటూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. తను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ గేమ్ జోన్ని, ఈ జంపింగ్. స్పెషల్గా ఆ బాబుతో ఆడుకోవడం చాలా బాగుంది. సో చిన్న బాబు అండి, తనకంటే చాలా చిన్న బాబు, తనతో ఆడుతూ ఉన్నాడు. నవ్వుకుంటూ తనని ఆడిపిస్తూ ఉన్నాడు. మా కన్నా చాలా ముద్దుగా మాట్లాడుతూ చాలా మంచిగా ఆడుకుంటూ ఉన్నాడండి. గేమ్ అయిపోయిందంట, వెంటనే ఇంకా బాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంక ఇదైతే మైండ్ గేమ్ బాల్స్తో. సో మన క్యాండీ క్రష్ గేమ్ ఉంటుంది కదా, అలాంటి గేమే ఇది కూడా. కానీ చిన్నపిల్లలు ఆడే గేమ్ కదండి. సో చిన్నపిల్లలు ఇలా స్పెషల్గా ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రతి గేమ్ చాలా స్పెషల్గా ఉంటుంది. క్యాండీ క్రష్ గేమే, కాకపోతే ఇది ప్రొజెక్టర్తో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. బాల్స్ తీసుకొని మనం అలాగా కొడుతూ ఉంటే అది మనకి కాయిన్స్ ఇస్తా. సో సేమ్ క్యాండీ క్రష్ గేమేనండి, చాలా బాగుంటుంది. ఇలాంటి గేమ్స్ ఇలా ప్రొజెక్టర్తో బాల్స్ దగ్గర ఉంటాయి. సో స్పెషల్ గేమ్స్ అండి ఇవి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా బాల్స్లోకి రావచ్చు, చిన్నపిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ సాక్స్లు వేసుకుంటే కంపల్సరీ అండి, సాక్స్ లేకపోతే మనం దిగలేము. సో ఈ బాల్స్లోకి రానివ్వరు. సాక్స్లు వేసుకొని మనం ఇక్కడ బాల్స్లోకి మన పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. సో మా బాబు అయితే మా కన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన చాలా సంతోషంగా బాల్స్లోకి వెళ్ళిపోయి పడిపోయాడండి. అయ్యో కన్నా పడిపోయావు నాన్న, నువ్వు స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళరా తల్లి. ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు, దూకుతావా నువ్వు? అమ్మ దూకేసిండు, అమ్మాయి పడిపోతూ ఉన్నాడండి. మాటికి పడిపోతూ ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉన్నాడు, అలా పరిగెడుతూ ఉంటాడు. అస్సలు ఒక్క చోట కుదురుగా ఉండడు, అస్సలు మాట వినడు. ఈ గేమ్స్ జోలికి వచ్చాడంటే అస్సలు మాట వినరండి పిల్లలు అసలు. ఇంకొక అబ్బాయి తోడయ్యాడు.
ఇంకొక చిన్న బాబు, ఈయనకన్నా పెద్ద బాబు ఇద్దరు. ఈయనకి ఇంకొక ఇద్దరు తోడయ్యారు. సో వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. సో నవ్వుకుంటూ తను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కన్నా స్లోగా వెళ్ళాలి, కన్నా స్లోగా వెళ్ళాలి. చూసారు కదండి ప్రొజెక్టర్ మీద ఇట్లా ఇంకో గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ గేమ్ అయిపోతే ఇంకో గేమ్. సో మొత్తం మనకి ప్లే జోన్ అనేది ఇలాగ అనిపిస్తూ ఉంటుంది. నేను జస్ట్ ట్రై చేసా ఒక 2 బాల్స్ తీసుకొని. అవి జస్ట్ ఆగుతూ ఉన్నాయి, మళ్ళీ వెళ్తూనే, మొత్తం టోటల్గా ప్లే జోన్ ఇలా ఉంటుంది. చాలా బాగానే ఉంటుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మన పిల్లల్ని తీసుకొని రావచ్చు ఇక్కడికి. సో చూస్తున్నారు కదండి, అసలు మాట వినట్లేదు. ఆ బాబు దగ్గరికి వెళ్తున్నాడు, చిన్నపిల్లల దగ్గరికి. సో ఈయన అలాగ ఆడుతూ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఇంకా మా మాట అసలు వినట్లేదు. ఆయన పాటికి ఆయన నవ్వుకుంటూ ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయి ఆడేస్తూ ఉన్నాడు గేమ్స్ అన్నీ. ఇంకా మాట వింటాడు. బాబు ఎవరో దూకాడు, ఏమో దూకేశాడంట, పైనుంచి దూకిందంట పాప. చెప్తున్నాడు నాకు, పైనుంచి దూకేసింది తను అని అనేసి. కామ్గా ఉంటాడా, ఈయన కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయన దూకాలి కదా, అందుకే వెళ్తున్నాడు. ఆ బాబుని పిలుస్తున్నాడు, ఆ బాబు వెళ్తున్నాడు. సో చూశాడు, జారిపోతున్నాడు. పిల్లలు కదండి, మళ్ళీ వచ్చాడు ఈ గేమ్ దగ్గరికి, బాల్స్ గేమ్ దగ్గరికి. ఇది ఒక గేమ్ మళ్ళీ ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్క గేమ్ స్పెషల్గా ఉంటాయి. సో ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది బాల్స్లో వస్తుందండి ఈ గేమ్. బాగుంటాయి. ఇక్కడ బాల్స్ అంటుంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు. సో తను మళ్ళీ తన గేమ్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ బాల్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పడుతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ పాకుతూ ఉన్నాడు, వెళ్తున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు. తన ఇష్టం అండి. ఈ 1 అవర్ తన ఇష్టం వచ్చినట్టు మనకి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అయితే ఎంజాయ్ చేస్తాడు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్స్ని, ఈ ప్లే జోన్ మొత్తం. సో రీజనబుల్ ప్రైస్ కూడా చిన్నపిల్లలకి. సో దీంతో పాటు ఒక 20-50 మెంబర్స్ వరకు వస్తారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. ఈరోజు కొంచెం వెళ్ళిపోయారు, టైం అయిపోయినట్టుంది, అందుకే కొంచెం క్రౌడ్ తగ్గింది. వామ్మో మళ్ళీ దూకుతా ఉన్నాడు. అద్దురా అంటుంటే నేను వద్దురా అని చెప్తూ ఉంటా, అస్సలు ఏమన్నా పట్టించుకుంటున్నాడా? మళ్ళీ దూకద్దురా అంటుంటే దూకుతూనే ఉంటాడండి. అసలు ఏమన్నా కాలుకి ఏమన్నా దెబ్బలు తగులుతాయేమో, ఏమన్నా తగులుతాయేమో నేను టెన్షన్తో చూస్తూ ఉంటా. అయినా కూడా ఏం పట్టించుకోడు. మళ్ళీ దాన్ని పట్టుకొని ఊగులాడతాడు. అమ్మ కాలు చూసారా, ఏమన్నా పనేనా అసలు అది? వద్దురా నాన్న, డిఫరెంటా నువ్వు అసలు? జారాలు రా అలాగా, అలా చేయొద్దు. మాట వింటాడా? వినడు, అస్సలు పట్టించుకోడు. ఈయన ఇంకొక విన్యాసం, ఇంకొకటి తోడయ్యాడు. ఈ బాబు వీడికి బాగా తోడయ్యాడండి ఈ గేమ్స్లో ఈరోజు అయితే. సో వీడు కలుసుకొని ఇద్దరు గేమ్స్ ఆడటం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అసలు చూడండి, ఏమన్నా పని ఉందా ఇద్దరికి? ఎలా ఆడుతున్నారు? ఇలా ఎవరైనా ఎక్కుతారా? జారా దగ్గర ఎవరైనా ఎక్కుతారా? స్టెప్స్ ఎక్కి జారండి అయ్యా అంటే వీళ్ళు డిఫరెంట్ అసలు. వీళ్ళు ఇష్టం రాజు ఎక్కేసాడు మావాడు, ఎక్కేసాడు మా కన్నా. వాడేమో ఇలా స్టెప్స్ మీద వస్తే ఈయనేమో ఇలా ఎక్కేసాడు రివర్స్లో. అమ్ము ఇంకొకటి తోడయ్యాడా, ఆ ముగ్గురు. వీని మరీ విన్యాసాలు చేస్తున్నాడు ఈ బాబు. క్యూట్గా. వామ్మో జారాడు, అరే పడిపోయాడు. అయ్యో ఈ పిల్లలు ఉన్నారు. ఇంకొక ఆయన వచ్చాడు మధ్యలో, 3వ ఆయన. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్స్ని, ప్లే జోన్ని. వామ్మో స్టెప్స్ ఎక్కుతున్నాడు. ఈయనేమో చూస్తున్నాడు. ఏంట్రా కన్నా అలా చూస్తున్నావు? బాగా జారరా, బాగా అయ్యో. మళ్ళీ ఒకటి నవ్వుకుంటూ అబ్బో మళ్ళీ డాన్స్ కూడా. అమ్మ వీడు చూడు పడిపోయాడు. వీడిని మామూలుగా జారరా అంటే పడుకొని జారుతున్నాడు. క్యూట్ ఉన్నారండి పిల్లలంతా, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్స్ని. ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉంటాయి, అవన్నీ చూపిస్తూ ఉన్నాను. సో ఇట్లా అంతా రౌండ్స్ ఇవన్నీ యూస్ చేసుకొని ఆడొచ్చండి. చాలా రకాల గేమ్స్ ఉన్నాయి.
టైం 9 అయిపోయింది కదా. సో పిల్లలంతా తగ్గిపోయారు, వెళ్ళిపోయారు. సో కొంతమంది ఉన్నారు. 9 o'clockకి క్లోజ్ చేస్తారు కదండి, అందుకే ప్రతి గేమ్ జోను కొంచెం ఖాళీగా ఉంది, పిల్లలు లేరు. బేసిక్గా అయితే 6 నుంచి 8 వరకు చాలా క్రౌడ్ ఉంటుందండి, చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. డిఫరెంట్గా ఇవన్నీ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు. ఎంజాయ్ చేస్తారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడతారు. మళ్ళా వచ్చాడు మా కన్న, అయ్యో ఇది ఎక్కుతావా, ఇది ఆడుతున్నాడు. బాగుంటుందండి, ఇది సూపర్ ఉంటుంది. ఈ గేమ్ చాలా బాగుంటుంది. కొంచెం కష్టమే, చిన్నపిల్లలు అందరూ ఆడుతూ ఉంటారు. సో ఈయన ఆడుతూ ఉన్నాడు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి గేమ్స్. చాలా బాగుంటుంది ఈ గేమ్. మా కన్నా కూడా చాలా బాగా ఆడుతాడండి. చూడండి, ట్రై చేస్తున్నాడు, చాలా కష్టంగా ఎక్కుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఎలా ఎక్కాలో తెలియట్లేదు, ఎక్కుతున్నాడు బిడ్డ. అమ్మో 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 అమ్మ, నాకన్నా కదే నువ్వు. ఓ అమ్మ, ఎక్కేసినావా? ఎక్కేసాడు నాకన్నా. సూపర్ మ్యాన్ సూపర్ నానా, సూపర్. వామ్మో, ఎక్కిండు అయ్యా. అమ్మో అమ్మో అమ్మో, పాకడం చూడు, ఎంత బాగా ఎక్కుతుండే, ఎంత బాగా పోతుండే, ఎంత బాగా పద్ధతిగా పట్టుకోవటం, కాలు కరెక్ట్గా పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ గేమ్ ఆడటం చూడండి. ఆ డెడికేషన్, అసలు బ్యాలెన్స్ చేయడం, పట్టుకొని కరెక్ట్గా గ్రిప్ కూడా కరెక్ట్గా గ్రిప్ పట్టుకోవాలి కదండి. అట్లా గ్రిప్ పట్టుకొని ఆడటం చూడండి, ఎంత మంచిగా, ఎంత బాగా. వావ్, ఎక్కేసాడండి, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కామ్గా ఉంటాడా? అమ్మో అమ్మో అమ్మో, అక్కడికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేశాడా? రిటర్న్ వచ్చాడండి, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ సేమ్ అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నాడు. వామ్మో, ఇప్పుడు ఇందాక నుంచి పైకి వెళ్ళాడు కదా, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి కిందికి పోతున్నాడు. వావ్ వావ్ వావ్, చిన్న పిల్లోడైనా చూడండి ఎంతగా పద్ధతిగా, ఎంత బాగా, అసలు పెద్ద పనులు అలాంటివి ఏం చేయడండి. చాలా పద్ధతిగా చాలా నిదానంగా, చాలా అందంగా, అసలు చాలా టెక్నిక్గా ఆడుతాడండి ప్రతి గేము. చూడండి ఎంత టెక్నిక్గా, సింపుల్గా దిగేశాడు. అసలు కష్టపడినట్టే అనిపించాల, ఏడవడు ఏం లేదు. ఆడేసాడంటండి, వెళ్ళిపోయాడంట. వామ్మో, అయ్యో 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 నాన్న, వాళ్ళ మామ ఆడిపిస్తున్నాడు దీన్ని ఎక్కించాలని. పట్టుకున్నాడు అమ్మయ్య, పట్టుకున్నాడు దీన్ని. 2 నిమిషాలు అన్నా సరే. అయ్యో పడిపోయాడు. అయ్యో నాన్న, అయ్యో నా నాన్న కదే. నాకు మళ్ళీ చూసారా, పడిపోయాడు, వదలట్లే. మళ్ళీ అయ్యో నా తల్లి, లేరా నాకన్న కదా. మళ్ళీ దీనికి పోయావా? ఇప్పుడు ఎక్కుతాడండి. చూడండి, ఇది బ్యాలెన్స్, అసలు హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేసుకొని ఎక్కాలి. ఎక్కేసాడు చాలా కష్టంతో. అందరూ కష్టంతో ఎక్కితే చాలా ఈజీగా ఎక్కేసి పాకేసుకుని వెళ్తూ ఉన్నాడు. పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి ఎంత ముద్దుగా పద్ధతిగా ఎక్కేశాడు, పాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కేశాడంట, చెప్తున్నాడు నేను ఎక్కేశాను అని. బామ్మ, దిగుతావా? లేదు, మళ్ళీ ఈ పక్కకి వచ్చాయి, మిడిల్కి వచ్చాయి, అంతే. వచ్చేసా నాన్న, సూపర్ అయింది. ఇప్పుడు దిగాలా? సరే, పట్టుకో, నిదానంగా చిన్నగా. ఓ నాన్న, వాళ్ళ మామ వచ్చాడండి, దిగలేకపోతున్నాడు కిందికి అన్నప్పుడు వాళ్ళ మామ వచ్చాడు. ఎంజాయ్ చేస్తున్నాడు, దిగేసాడంట. మళ్ళీ ఇంకో గేమ్కి వెళ్ళాడు. ఇది కూడా ఆయనేనండి తీసుకొచ్చుకొని ఆడుతున్నాడు ఆ గేమ్ని. మళ్ళీ ఇంకో గేమ్, నేరుగా వెళ్ళిపోయాడు జంపింగ్కి. ఇంకొక 10 నిమిషాలు జంపింగ్ చేస్తాడు. ఇంకొక 10 నిమిషాలు జంపింగ్ చేసి, పిల్లలు ఉన్నారు కదండి, సో వాళ్ళని చూడంగానే ఈయనకి కూడా వెళ్ళిపోవాలనిపించింది. జాయిన్ అవ్వాలనిపించేటప్పటికి వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నారండి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తున్నాడు. మళ్ళీ జంపింగ్ ఒక 10 నిమిషాలు చేస్తాడు. ఇంకంతే చేయంగానే మళ్ళీ ఇంకో గేమ్, ఒక్క దగ్గర ఉండడు, ఒక చోట ఉండడు అస్సలు. మళ్ళీ ఇంకో గేమ్ చూసారు కదండి, మళ్ళీ ఇది తీసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేస్తున్నాడు. వావ్, కానీ నాన్న ముందుకు పోతున్నావా?
ముందుకెళ్తున్నావా? లేదా లేదా దీని ఏం చేస్తున్నావు? ముందు తీసుకెళ్ళి వామ్మో ఏంటి దాని మీద పెడతావా? చూసారా మా అబ్బా అబ్బో 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 మా వాడు తెలివి చూడండి. అసలు ఏమన్నానా ఎంత బాగా అమ్మ మళ్ళీ జారిపోతూ ఉన్నాడు, మళ్ళీ జారుతున్నాడు చూడండి. మళ్ళీ ఒకసారి ఆడ వదిలేస్తే ఎట్లాగా మనకి ఇంకొక బాబు వచ్చాడు. వాళ్ళ మమ్మీ తీసుకెళ్తుంది, నేను మాత్రం జారుతున్నాడు. అయ్యో మళ్ళీ చూసారా వాడికి ఎంత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి తనే పెట్టుకొని తనే ఆడాలి. వావ్ 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 తనే ఎక్కుతున్నాడు. ఎవ్వరు హెల్ప్ అవసరం లేదండి, మేమే ఆడతాం. మాదే గేమ్, మేమే ఆడతాం. మేము గేమ్ జోన్కి వచ్చాం అని మేమే ఆడతాం. మళ్ళీ ఆ బాబు ముందర వాడికి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది. ఈయన మళ్ళీ ఈ పక్క తిరుక్కుంటూ వెళ్తున్నాడు. నేను పోవాలా అని, నేను కూడా ఆడాలా అనేసి వెళ్తున్నాడు. సో ఈ లోపల మళ్ళీ వాళ్ళ మామ ఉయ్యాలు తీసుకొని వచ్చాడు, ఊపుతున్నాడు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారండి. వీళ్ళిద్దరు బాగా ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ మామ కన్నా వాళ్ళ మామ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడు వాళ్ళ మామతోనే ఉంటాడు. బాగా ఆడిపిస్తాడండి వాళ్ళ మామ కూడా, మంచిగా ఆడిపిస్తాడు ఆయన్ని ఎత్తుకొని. ఇంకొక గేమ్ అయింది, బాక్సింగ్. అమ్మో అయ్యో తగిలినట్టుందండి పాపం. మళ్ళీ బాక్సింగ్ ఆడుతున్నాడు. బలం వచ్చేయాలి. అబ్బో వాళ్ళ మామ చెప్పాడు బాక్సింగ్ ఆడమని. సో ఈయన కూడా ఆడుతూ ఉన్నాడు. అబ్బో మళ్ళీ స్టార్ట్ చేశాడు. వామ్మో తనవన్నీ చాలా ముద్దుగా ఉంటాయండి. ముద్దు మాటలు ముద్దుగా చేస్తూ ఉంటాడు ప్రతిదీ. ఇంట్లో ప్రతిదీ గేమ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసి ఆడుతూ ఉంటాడు. అయ్యో పాపం తగిలినట్టుంది ఇందాకేదో, అది పట్టుకునేటప్పటికి పాపం పదే తాకుతూ ఉన్నాడు. మాకు తెలియలేదు, మేము చూసుకోలేదు. గేమ్ ఆడుతూ ఉన్నాడు అనిపిస్తూ ఉంది. సో తను ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ బాగుంటాడండి. చాలా ముద్దుగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ, మాకన్నా ఏది చేసినా సరే ముద్దు వస్తూ ఉంటుంది. అయిపోయిందా నాన్న, అయిపోయిందా? మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం. ఓకే అంట ఓకే మళ్ళీ పడిపోయాడు. ఒక్క దగ్గర ఉన్నాడు, ఎన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయో. మళ్ళీ పైకి వెళ్ళాలంట, వాళ్ళ మామతో చెప్తూ ఉన్నాడు. పైకి వెళ్ళి ఆ గేమ్స్ ఆడతాను, అక్కడికి వెళ్ళి ఆడతాను అంటున్నాడు. సరే వెళ్ళు అంటే వాళ్ళ మామ ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడి నుంచి వేరే పిల్లలతో అక్కడికి వెళ్ళేసి ఇంకో గేమ్ ఆడాలి అంట. అది ఒకటి బాగుంటుందండి. ఇది కూడా ప్రతి గేమ్ అక్కడ వాళ్ళతో మాట్లాడుతాను. ఆల్రెడీ అక్కడ వేరే పిల్లలు ఉన్నారు. సో తిని వెయిట్ చేస్తూ ఉన్నారు, అట్లా జారాలి. సో నేను అక్కడికి వెళ్తూ ఉన్నానండి వీడియో తీయడానికి. వాళ్ళ మామ సో ఈ లోపల తిని ఇంకొక గేమ్ ఆడుతూ ఉన్నాడు. చూడండి ఎంత కష్టం అసలు ఎక్కడ లెగ్ పెట్టడానికి ఎక్కడ లేదు, బ్యాలెన్స్ చేయడానికి. అయినా కూడా ట్రై చేసి పెడతాడు చూడండి మావాడు. చూసారా దిగేశాడు, తాళ్ళు పట్టుకొని దిగేశాడు. అసలు అలాగే దూకేయాలి. సో తను కొంచెం పద్ధతిగా చిన్నగా దిగి ఆడుతాడండి, చాలా మంచిగా ఆడతాడు. ప్రతి గేమ్ చాలా బాగుంటుంది తను ఆడుతుంటే, నాకు చాలా బాగా నచ్చుతుందండి. మళ్ళీ వెళ్తున్నాడు, వచ్చాడు కదా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ప్రతి గేమ్ కూడా వస్తాడు, మళ్ళీ సేమ్ రిటర్న్ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు. రెండు ఆడాలండి. ఏది ఆడకపోయినా ఒప్పుకోడు, మళ్ళీ ఆయన ఆడికి తీరుతాడు అంతే. వాళ్ళ డెడికేషన్ అండి, చాలా బాగా గేమ్స్ ఆడతాడు. అయిపోయింది, ఈ గేమ్ అయిపోయిందా? ఓకే అంట, అయిపోయిందంట. ఇంకో గేమ్. అమ్మ పడిపోయాడు. ఒప్పుకోలే. మళ్ళీ ఇంకొకసారి పడ్డా, నేను ఎందుకు పడతా, నేను పడా కదా అని మళ్ళీ ఈసారి కరెక్ట్గా దూకాడండి. వావ్ అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఇది జారాలి. వాళ్ళ మామ పట్టుకొని ఆగుతున్న ఏం ఆడనట్లయితే తోసేసి జారేసాడు అంతే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ
ఆ గేమ్కి వెళ్ళాలి. సో మళ్ళీ ఆ గేమ్కి వెళ్ళాలి అంటే వాళ్ళ మామ చెప్తున్నాడు ఇక్కడి నుంచి రా అనేసి, మళ్ళీ అదే వెళ్ళాలి. మళ్ళీ అట్లానే వెళ్ళేసి సేమ్ రిపీట్ చేసుకొని ఇప్పుడు ఆ పక్కకి రావాలండి. హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ పట్టుకొని జారాలి. అది కొంచెం రిస్కీగా ఉంటుంది. దానికి జారాలి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి దారి తనకి. సో అందుకని దాన్ని పట్టుకొని వచ్చాడు. నాకు బ్లర్ వచ్చేసింది వీడియో, అందుకే మళ్ళీ ముందుకు వెళ్తాను. సో ఈసారి కరెక్ట్గా వచ్చింది చూసారా, పోజ్ ఇస్తున్నాడు. నవ్వుకుంటూ హ్యాండ్స్ మీద ఉంటుందండి పాపం బరువు, అయినా కూడా చూడండి ఎలా ఆడతాడో. అసలు తన ఏజ్కి మించిన గేమ్స్ ఇవన్నీ ఆయన ఆడతాడు. తనకిష్టం అసలు గేమ్స్ అంటే. గేమ్స్ జోన్ తీసుకెళ్ళండి అంటాడు. సో చూసారా, తన ఏజ్కి మించిన గేమ్ అండి అసలు ఇది. పెద్ద పిల్లలు ఆడాలి, బట్ తిని ఆడుతున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు మా వాడు. మళ్ళీ అసలు ఒకసారి ఆడితే వదిలిపెట్టాడా, 4-5 టైమ్స్ ఆడి దాంతో హ్యాపీ అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. దాంతో ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ గేమ్ని ఆడుతూనే ఉంటాడండి, ఆడుతూనే ఉంటాడు. ఎక్కడికి రా నాన్న, అయిపోయిందా? అయిపోయిందంట. అయిపోయిందంట వాళ్ళ మామతో చెప్తున్నాడు. నవ్వుకుంటున్నావా తల్లి? అయిపోయింది. అమ్మ పడిపోయాడండి. అయ్యో నా తల్లి, ఇది ఎందుకురా నీకు, ఇది వద్దురా నాన్న. మీ మామ ఉన్నాడే, నిన్ను కావాలనే దోస్తాడు. వద్దురా అన్నప్పుడల్లా అయ్యో నీకెందుకు ఈ గేము, మళ్ళీ ఆడతావు, వద్దు నాన్న, వద్దు, నీకు వద్దు అది. వదిలిపెట్టవా, ఆడతావా? సరిపోయారు నువ్వు మీ మామ ఇద్దరు. అద్దురా అయ్యా. అయ్యో 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 ఎన్నిసార్లు పడతావరా నువ్వు కన్నా? మళ్ళీ బాక్సింగా? సరే. బలం వచ్చిందా? అమ్మో బలం వచ్చేసింది. అమ్మో బలం వచ్చేసింది. శక్తిమాన్ అయిపోయాడు. బలం వచ్చేసింది, చూపిస్తున్నాడు చూడండి. శక్తిమాన్ అయిపోయాడంట. మళ్ళీ బాల్స్ అయిపోవచ్చిందండి టైం కూడా. సో అందరూ బాల్స్కి వచ్చేసారు. ఇంకా వాళ్ళ మామ తీసుకొని ఈయన్ని అలా విసిరేస్తున్నాడు. అయ్యో దెబ్బలు తగులుతాయి. వద్దు కన్నా చిన్నోడు, దెబ్బలు తగులుతాయి అంటే వింటున్నారా అసలు ఇద్దరు? అమ్మ ఈయన కూడా చూడండి. అయ్యో పడతావురా, వద్దురా, దెబ్బలు తగులుతాయిరా, వద్దు నాన్న, మా కన్న కదా. అయ్యో చూడండి వాళ్ళ మామ. అయ్యో చూసారా? అయ్యో భయం లేదు, ఏం లేదు, ఇద్దరికి బాగా పొగరు పట్టింది. అమ్మ తగులుతాయిరా. అమ్మాయి వచ్చింది, అందుకే మా అమ్మ నన్ను ఎత్తుకో అని చెప్పి ఎక్కేసాడు, ఎత్తుకున్నాడు, వచ్చేసాడు. ఇంకా వాళ్ళ మామ చెప్తా ఉన్నాడు, నడువు ఇక్కడ వాక్ చెయ్యు అని. సరే ఇంకా చిన్నగా ఎంత చిన్నగా వాక్ చేస్తున్నాడో చూసారా, భయం పడిపోతాడని. అయ్యో అట్లాంటి విషయాలు కాడ చాలా భయం ఉంటుంది. అమ్మో అయిపోయింది గేమ్స్. ఈరోజు గేమ్స్ అయిపోయింది. ఇంకా వాళ్ళ మామని జ్యూస్ తీసిమ్మని అడిగాడు. ఇద్దరు జ్యూస్ దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఈయనకి ఇష్టమైన ఫ్రూటీ లేదు, పల్పీ ఆరెంజ్ ఉంది, అది ఆయన తాగడండి. చెప్తున్నాడు ఫ్రూటీ లేదు అని అంటే, పల్పీ ఆరెంజ్ తీసిమ్మంటే అది నువ్వు తాగవు నాన్న, ఇంటికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పాడు వాళ్ళ మామ. సరే అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాడు. సో కొంచెం ఫీల్ అయ్యి మళ్ళీ సెట్ అయిపోయాడండి. మళ్ళీ వచ్చేసారు ఇద్దరు. ఇప్పుడు అయిపోయిందంట గేమ్స్, ఆయన పిగిలి వేసారంట. సో వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది అంటున్నాడు. అందరికీ బాయ్ చెప్తున్నాడు.